రాజ్యం అంటాడు, ఒకడు జై శ్రీరామ్ అంటాడు, ఇప్పుడేమో అయ్యప్ప అంటున్నారు. అయ్యా అయ్యప్ప చరిత్ర చదవండి. ఇక్కడ నాస్తికులు దేవుళ్ళని నమ్మనోళ్ళే ఉన్నారు కదా, మళ్ళొకసారి లేవట్రు దేవుని నమ్మనోళ్ళు. మనమే చెప్పుకోవాలి, ఇది నాస్తికుల సభలు ఎక్కడే అనుకోరు, అంబేద్కర్ సభ అంటే చైకిన్కేరి. అయ్యప్ప పుట్టుక గురించి వాళ్ళు రాసుకున్న పుస్తకంలో ఏముందో తెలుసా? ఒకసారి పరమశివుణ్ణి భస్మాసురుడు దండం పెట్టగానే నీ కోరిక నెరవేరుతున్నాడంట. భస్మాసురుడు నేను ఎవడి నెత్తి మీద చేయి పెడితే వాడు బూడిదయ్యాలనుకున్నాడంట. సరే పో, శాంక్షన్ గ్రాంటెడ్ అన్నాడంట. పిచ్చోడికి తుపాకీ తేం చేస్తాడు, నిన్నే కాలుతా అన్నట్టుగా వాడు తుపాకీ పట్టుకొని నిన్నే కాలుతా అన్నాడు. అనగానే చేయి పెట్టుకోవడం ఆయన ఉరక ఈయన ఉరక ఆయన ఉరక ఈయన ఉరక ఉరికి ఉరికి మధ్యలో ఫోన్ చేసిండు. ఎవరికి ఫోన్ చేసిండు? తమ్ముడు విష్ణు వెనకాల వాడికి ప్రామిస్ చేసి తుపాకీ ఇస్తే నన్నే కాలుతాను వెనక పెట్టిండు. చెయ్యి ఎవరి చెయ్యి మీద పెడతాడు, బూడిదైతే నానితో పెడతాను, ఉరికత్తాను, జర నువ్వే నన్ను కాపాడు అనగానే ఓకే జస్ట్ ఏ మినిట్, నేను ఇప్పుడే పబ్జి గేమ్ ఆడుతున్నాను, అయిపోగానే వస్తా అన్నాడు. మంచిగా మేకప్ డ్రూమ్లోకి పోయిండు. ఎట్లా వాడిని ఎట్లా పడేయాలని చెప్పి మంచి అందమైన అమ్మాయి లెక్క రెడీ అయి చెప్పి ఆయన మూగాయన ఆడేల్చ వేసుకొని ఆయన ముంగట కనిపించాడు. వీడు తుపాకీ పట్టుకొని కాల్చడానికి వచ్చినోడు, నెత్తి మీద చేయబెట్టడానికి వచ్చినోడు ఆడ సొల్లు కాల్చుకుంటే ఇవి బాగున్నది అని కూర్చున్నాడు. ఇక ఆమె తైతక్క అని ఆమె నెత్తి మీద ఆమె చేయి పెట్టుకున్నది, వీడు కూడా తైతక్క అని వాడి నెత్తి మీద వాడు చేయి పెట్టుకున్నాడు. వాడు బూడిదైపోయిందట. వాడు బూడిదైపోవడం వరకు బాగానే ఉన్నది. కానీ ఈడ వాళ్ళ తమ్ముడు విష్ణుమూర్తి చెల్లె కదా ఆడపిల్ల అంటే, చెల్లె రూపంలో ఉండగానే ఈ శివుడికి అంతసేపు తుపాకీ పెట్టుకుంటే చెయ్యి పెట్టుకుంటే ఉరికి భయంగా వచ్చినోడికి ఆమెను చూడగానే మూడొచ్చిందట. ఇక మనం నోటితో ప్రజ్వలిగ్గా చెప్పలేని ముచ్చట జరిగింది. అంటావా మావా అంటావా అని చెప్పేసి పాపం ఆయన చెల్లెని చూడకుండా, మగ వ్యక్తి ఆదేశంలో ఉన్నాడని చూడకుండా పోయి బ్యాటింగ్ చేసి వెనక నుంచి ఆ తర్వాత ఇంత పులుసు గారి కింద పడితే అల్లకెళ్ళి పుట్టినట్టు అయ్యప్ప. అందుకే గద్దరాన్ని ఏమంటాడు, అరే మొగోడు కలుసుకుంటే నువ్వెట్లా పుట్టినవు అయ్యప్ప అంటాడు. స్వామియే శరణం అయ్యప్పో మా కొంప ముంచినవు రయ్యప్ప, స్వామియే శరణం మా కొంప ముంచినవురా అని చెప్పి ఆడు. ఒక వీడియో వైరల్ అవుతుంది. హిందూ దేవి దేవతలు పైన ఆయన కామెంట్ చేస్తుండు, అయ్యప్ప స్వామి పైన ఆయన కామెంట్ చేస్తుండు. ఓయూ స్టూడెంట్ అంట, ఆయన పేరు నరేష్ అంట. కొడంగల్లో ఏదో ఒక సభ ఉండే, నాస్తికులకి ఆయన అధ్యక్షుడు అంట. ఏదో సభలో ఏదో మాట్లాడాలి, నువ్వు ఏదో సంఘంకి అధ్యక్ష అంటే ఒక సబ్జెక్ట్ పైన నువ్వు మాట్లాడాలి. కానీ హిందూ దేవి దేవతలపైన నువ్వు కామెంట్ చేస్తున్నావు, తప్పుగా నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ దాదాపు 45 days స్వామిలు చాలా శుద్ధితోని భక్తితోని మాల వేసుకుంటారు, పూజ చేస్తారు, శబరిమల వెళ్తారు, పెద్ద బాదం చేస్తారు, ఎంతో కష్టపడి స్వామికి దర్శనం చేసుకుంటారు. అసలు నీకు తెలుసా అయ్యప్ప స్వామి గురించి? నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు, నీకు బుద్ధి ఉందా? అసలు ఏమనుకుని నువ్వు మాట్లాడుతున్నావు? ఇవాళ ఎంతోమంది స్వామిలు రోడ్డు పైన వస్తున్నారు, నీలాంటి వ్యక్తికి అరెస్ట్ చేయాలని స్వామిలు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ట్విట్టర్ మ్యాన్ కేటీఆర్కి, కొత్తగా మన డీజీపీ గారైన అంజనీ కుమార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఎవరిపైన నేను కామెంట్ చేయలే, కానీ నా పైన పీడియాడ్ వేసినారు. ఓకే, ఎంఐఎం జోకర్లు మీరు, తెలంగాణ ప్రజలకి తెలుసు. ఎంఐఎం లేవంటే లేస్తారు, కూసుంటే కూసుంటారు. నాకు పీడియాడ్ వేసినారు, జైలుకి పంపిస్తాను, నో ప్రాబ్లం. ఇప్పుడు మా అయ్యప్ప స్వామి పైన ఇంత ఘోరంగా మాట్లాడిండు, ఈయన పైన పీడీ యాక్ట్ వేస్తారా? పీడీ యాక్ట్ కింద కేసు ఈయనకి బుక్ చేసి జైలుకి పంపిస్తారా? 24 hours టైం ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారికి, ట్విట్టర్ మ్యాన్ కేటీఆర్కి, అదేవిధంగా కొత్తగా మన వచ్చిన డీజీపీ గారికి 24 hours టైం ఇస్తున్నాం. ఇట్లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలి,
జైలుకి పంపించాలి, పీడీ యాక్ట్ చేయాలని మేము ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. 24 అవర్స్లో ఈ వ్యక్తికి మీరు అరెస్ట్ చేయకపోతే తెలంగాణలో లక్షలు స్వామిలు మాల వేసుకొని ఉన్నారు భక్తులు, రోడ్డు పైన వస్తారు. ముఖ్యమంత్రి గారు ఆఫీసు ప్రగతి భవన్ని గీరవ్ చేస్తాం. भाई इधर आ जाओ ना। हमें जरा ऊपर लो ना। Please subscribe Dot News.